నమస్తే. శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 11వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషములకు, తిథి పాడ్యమి రాత్రి 2 గంటల 6 నిమిషముల వరకు. తరువాత విద్యా తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 28 నిమిషముల నుంచి 9 గంటల 20 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 4 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 12 గంటల 6 నిమిషాల నుంచి రాత్రి 1 గంట 39 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఎవరైనా వెళ్ళినట్టయితే కనుక ఆ ప్రయత్నాలు చేస్తుంటే ఇది చాలా మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. శ్రద్ధతో చదివితేనే ఈ రాశిలో ఉండే స్టూడెంట్స్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చదువు మానేసి ఇతరత్ర వ్యాపకాలలో నిమగ్నమైనట్టయితే కనుక మీ కెరియర్ పాడయ్యే అవకాశము, తద్వారా మీరు డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇతరత్ర వేరే వేరే అంశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రతి స్టూడెంట్ వెనకాల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఉన్నతుల అంటే మీ యొక్క ప్రమోషన్స్ నోటీస్లో మీరు ఉండే అవకాశం కనబడుతోంది. దానికి తగ్గ ప్రణాళికలు ఏమైనా ఉంటే వేసుకోండి. బాధ్యతలు కూడా పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ట్రాన్స్ఫర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో ఏదైనా ఇబ్బందులతో మీరు జాబ్ నుంచి వేరే అవ్వడం కానీ, సస్పెండ్ అవ్వడం కానీ అలాంటివి జరిగి ఉంటే ఈ సమయంలో తిరిగి మళ్ళా వారు మిమ్మల్ని పిలవడం కానీ, వేరే స్థానంలో అపాయింట్ అవ్వడం కానీ జరిగే సూచనలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఆర్డర్స్లో విజయాన్ని సాధించడంతో పాటు ఫైనాన్షియల్గా కొంత పాజిటివ్ అనేది కనబడుతోంది. విస్తరణకు కూడా ఈరోజు అత్యంత శుభదినము. పెట్టుబడులకు బాగుంది. విదేశాలతో టైఅప్ కానీ లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించిన ఏ లావాదేవీలు చేయాలన్నా ఈరోజు చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీకు అన్ని రకాలుగా సానుకూలంగా ఉండబోతోంది. రుణ ప్రయత్నాలు చేసినా, పథకాల కోసం ఏదైనా ప్రయత్నాలు చేసినా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విత్తనాల ఎంపికలోను, క్రిమిసంహారక ఎంపికలోను అంటే క్రిమిసంహారక మందుల ఎంపికలోను మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశంతో పాటు మీరు ఎక్కువగా తడి వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయకండి. అంటే ఈ రాశిలో ఉండేవారు చెమ్మ ఉన్న ప్రాంతంలో కానీ, లేదంటే తడిగా ఉన్న ప్రాంతంలో కానీ పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. తప్పదు అని అనుకుంటే కనుక అంటే మేస్త్రులు కానీ, లేదా పొలంలో చేసే పని వాళ్ళు కానీ, లేదా తడికి సంబంధించి ఏదైనా విభాగంలో పని చేస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు కొంత తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అదే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతేగాని వివాహానికి ఇప్పుడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పరిహారంగా సూర్య ఆరాధన ఈరోజు ఉదయం చేసుకోవడంతో పాటు యథాశక్తి గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే సూర్యగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా మీ జాతకంలో ఉంటే కనుక పోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పునర్విమర్శన అంటే రికార్డ్ చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశంతో పాటు మీరు రివిజన్ చేసుకుని అంటే మీ యొక్క గోల్ని బట్టి మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కా లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్కా, అలా మీరు ఏ విభాగంలో ఉన్నవారైతే
ఆ విభాగానికి సంబంధించిన రీక్యాప్చులేషను లేదంటే రివిజన్ కానీ ఒక్కసారి చూసుకుని మీరు ముందుకు వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంబంధిత ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ, మెయిల్స్ కానీ, ఉత్తర్వులు కానీ లేదా ఏదైనా ఒక వర్తమానం కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఇక్కడ ఒక్క విషయము, ఎవరైనా విదేశాలు వెళ్ళి మీకు ఉత్తర్వులు రావడం కానీ, లేదా అంటే మీరు పలానా టైంకొచ్చి జాయిన్ అవ్వాలి కానీ, ఇలాంటివి ఏవైనా మెయిల్స్ వచ్చిన వాళ్ళైతే కనుక వెళ్ళే ముందు వీసా విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. రిజెక్ట్ అవ్వడం కానీ, లేదా అంటే క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పార్సిల్, కొరియర్ రంగాలలో వ్యాపారం చేస్తున్న వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మరింత విస్తృతం చేసుకోండి, బ్రాంచెస్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల మీద పురుగు పట్టే అవకాశాలు, ఇక్కడ తడి పొడి వాతావరణము, కాసేపు ఎండ కాసేపు వాన వచ్చే అవకాశాలు ఇలాంటివి ఉంటున్నాయి. కాబట్టి క్రిమికీటకాదులు మీ పంటను నాశనం చేసే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే రసాయనానికి సంబంధించిన మందులు చల్లడం కానీ, వినియోగం చేయడం కానీ, అంటే వినియోగం అంటే ఆ రసాయనాలు ఉపయోగించడం కానీ, ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకునో, లేదంటే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకునో రైతులు చేసినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు మసాలాలు తగ్గించే ప్రయత్నం చేయండి. చాలా తీవ్రతరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ పిల్లల యొక్క విషయాలలో ఏవైనా చర్చలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆందోళనలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో పెద్దలు కానీ, మీరు కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహానికి సంబంధించిన పూజ కానీ, హోమం కానీ, జపం కానీ మీ యథాశక్తి చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలను ఈరోజు ధరించి, ఆకుపచ్చ వస్త్రాలను కానీ, గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగుకి సంబంధించిన పళ్ళు కానీ, ఆకుకూరలు కానీ యథాశక్తిగా మీ చేత్తో దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధగ్రహ సంబంధిత దోషాల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సంగీతము, నృత్యము, సాంఘిక శాస్త్రము ఇవి చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి ఆకస్మిక గుడ్ న్యూస్ రావడము, మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏదైతే ప్లాన్స్ చేస్తున్నారో అవి అన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. వాస్తవ రూపంలో ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ధనపరంగా ప్రగతి కనబడుతుంది. గ్రోత్ కూడా మీరు చూడగలుగుతారు. గతంలో ఇబ్బందులు కానీ, అప్పులు కానీ ఉన్నట్టయితే అవి సానుకూలంగా తీరేందుకు మార్గాలు మీకు గోచరిస్తాయి. పై అధికారులు మీకు ఈ సమయంలో ఏ అంశంలోనైనా మీకు తోడ్పాటు చేస్తారు. అంటే వారి యొక్క హెల్ప్ మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లీగలు, లీజనింగు అంటే లైజన్ చేస్తారు కదా, మీడియేటర్గా చేసేవాళ్ళు, ఈ వ్యాపారాలు చేసే వాళ్లకు, ఈ రంగంలో ఉన్న వారికి లాభదాయకంగా ఉండబోతోంది. దీంతో పాటుగా లీజుకు ఇస్తూ ఉంటారు. ఆ లీజు వ్యాపారం చేసిన వాళ్ళకి కూడా ఈ సమయంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సాగులో కొత్తదనాన్ని, సాంకేతికతను ఉపయోగించినట్టయితే మరింత ఎక్కువ పంట రావడము, ఆ పంటకు దిగుబడి రావడము, ఆ దిగుబడికి సరైన ధర మార్కెట్లో పలికే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు మీ ప్రాంతానికి తగినటువంటి పంటలు వేయడము, టెక్నికల్గా మీరు కొంచెం ముందడుగు వేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. రుణాల కోసం ఎవరైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే ఈరోజు చాలా బాగుంది, వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో చక్కని సమయాన్ని గడిపే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు ఉత్తరోత్తర మీ అభివృద్ధికి తోడ్పడేటట్టుగా కనబడుతోంది. పరిహారంగా కేతుగ్రహ శాంతి కోసము నారాయణ కవచాన్ని తప్పనిసరిగా పారాయణ చేసే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పూర్వపు పోటీ పరీక్షల్లో, అంటే మీరు గతంలో ఏమైనా పోటీ పరీక్షలు రాసి ఉంటే వాటి యొక్క ఫలితాలు మీరు అనుకున్నంత స్థాయిలో వచ్చే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ఏదైనా రాయాలి అని అనుకుంటే కనుక, ఎవరైనా కొత్తగా పోటీ పరీక్షలు రాయాలన్నా, లేదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, లేదా మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే
తదుపరి మీకు ఆ ప్రయోజనాలు లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్టు పూర్తి చేసి బోనస్సులు పొందే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, స్థానచలనాలు కానీ ఇక్కడ ఎక్కువగా గోచరిస్తోంది. వాటికి సంబంధించిన ప్రయత్నాలు, ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టుదారులు కావచ్చు, నిర్మాణ రంగంలో నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్స్‌ని వ్యాపారం చేసే వాళ్ళకి విశేషమైన లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. మరింత విస్తృతంగా మీ వ్యాపార సంస్థలను ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీరసము, మానసిక వ్యధ, దీంతో పాటు తలనొప్పి కూడా వచ్చే అవకాశము, అంటే తలకు సంబంధించిన మామూలు సాధారణమైన తలనొప్పి కాకుండా వేరే రకంగా, అంటే తలకు తీవ్రమైన ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్లో కొంతమందికి ఇబ్బందికరంగాను, ఇబ్బంది కలిగేటట్టుగాను గోచరిస్తోంది. అది చెప్పడానికి కొంచెం అసాధ్యంగా ఉంటుంది. దాని విషయంలో, అంటే పెద్దలు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వారి విషయంలో శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీ భూమి, వస్తువు, వాహనాలు ఏవైనా కొనుక్కోవాలి అంటే కనుక ఎవరైనా సలహా తీసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ధనపరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అదే పరిహారంగా కుజగ్రహ శాంతి చేయించుకోండి. దీంతో పాటు స్వామివారికి ఇష్టమైన వస్తువులను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.